దేవుని వాక్యాన్ని మనం లూకాసు వార్తలో ఒక మాట మనం చదువుదామా? 23 అధ్యాయం 42లో 23 అధ్యాయం 42 వచనంలో ఏముంటుందంటే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమనెను. ఒక యేసు ప్రభువారు సిలువలో వేలాడుచున్నప్పుడు ఇద్దరు దొంగల మధ్యలో, నేరస్తుల మధ్యలో వేలాడుతున్నాడు. వేలాడిన ఈ సంగతి అంతా మీకు తెలుసు. ఎడమవైపునున్న దొంగ యేసు ప్రభుని విమర్శించాడు, దూషించాడు. కుడివైపునున్న దొంగ అయితే యేసుక్రీస్తు ప్రభుని ఏమని కోరాడంటే, అక్కడ ఉన్న మాట ఏంటి? యేసు, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. చూడండి, కష్టాలలో ఉన్న వాళ్ళని, వాళ్ళతో పాటు చనిపోతున్నటువంటి ఆ దొంగలతో పాటు యేసు ప్రభు కూడా చనిపోతున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడని గుర్తించి ఆయన రాజ్యం ఉందని అడగటం అనేది మామూలు విషయం కాదు. అది అసాధారణమైన విశ్వాసం. ఒక పాస్టర్ గారు చెప్పులు సరి లేకుండా చిరిగిపోయిన బట్టలు, పాత సైకిల్ వేసుకుని సేవ చేస్తూ ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి, మీరు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోండి, యేసు నిజదేవుడు, మంచి దేవుడు మీ పేదరికను కొట్టేస్తాడు, మిమ్మల్ని ధనవంతులు చేస్తాడు అని చెప్తాడు, బోధిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, పాస్టర్ గారు మీకే సరైన వస్త్రాలు, సరైన చెప్పులు లేక, తిండికి లేక, మీరు ఇంత పేద స్థితిలో, దీన స్థితిలో ఉండి మమ్మల్ని ఆశ్రయించాలని అంటున్నారు, నమ్మాలా అని పైకి అనిపోయిన లోపల ఉంటుంది మనసులో. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఆల్రెడీ దొంగలతో పాటు వీళ్ళు కూడా వేలాడుతున్నారు. ఇంకా వాళ్ళకంటే ఈయన్నే మరి కొట్టారు, అప్పటికే గాయపరిచేశారు, ముళ్ళ కిరీటం పెట్టేశారు. వాళ్ళకు పడినంత శిక్ష ఈ యేసు ప్రభు పడింది. అప్పటికే రక్తాలు కారిపోతున్నాయి, చాలా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అయినా దేవుడని గుర్తిస్తున్నాడు ఈ దొంగ. అందుకని ఈ దొంగను, యేసు కుడివైపునున్న దొంగ చాలా అసాధారణమైన. అందుకని యేసు ప్రభువు ఏమనంటే, ఎప్పుడో కాదు, ఇప్పుడే నాతో కూడా పరలోక రాజ్యంలోనికి నేడే ఇప్పుడే రా. అసాధారణమైన. ఏదో యేసు ప్రభువు అద్భుతాలు చేసేటప్పుడు, స్వస్థతలు చేసేటప్పుడు, యేసు ప్రభువారు చచ్చిపోయిన వాళ్ళు బతికించినప్పుడు, ఆహారాన్ని పంచినప్పుడు అవి చూసి ఇతను యేసు ప్రభు నమ్ముకోవాలా. యేసు ప్రభా అని, ప్రభా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తించని అంటలా. చూడండి, కష్టాలలోని, శ్రమలలోని యేసుక్రీస్తు ప్రభుని నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాడు. కనుక క్రిస్మస్ సమయంలో చాలామంది యేసు పుట్టాడని, ఇతర రోజుల్లో యేసు ప్రభు రాజు అని, యేసుక్రీస్తు ప్రభువుల ప్రభు కరెక్టే. కానీ ఈ శ్రమల దినాలలో ప్రత్యేకంగా ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ, ఆయన పొందిన గాయాలను, దెబ్బలను మనము స్మరణ చేసుకుంటూ, ఎవరైతే ప్రభువా నా కొరకే ఈ శ్రమలను అనుభవించో కనుక నీ రాజ్యములో నీ యొక్క ఆశీర్వాదాల్లో నన్ను గుర్తు చేసుకో ప్రభా. నా శ్రమను తొలగించటానికే, దరిద్రం నుండి విడిపించడం నీవు దరిద్రుడు అయ్యావు. నా శాపమును నుండి నన్ను విడిపించడానికే నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు. నన్ను నీతిమంతులుగా మార్చటానికే నీవు నా కొరకు పాపిగా మార్చబడ్డావని ఈ ప్రత్యేక దినాల్లో ఆ దొంగలాగా ప్రభా అని ఇలా వేడుకుంటే ఎప్పుడు దాకానో జరగదు, ఎంతో ఆలస్యం ఉండదు. నేడే నాతో కూడా పరదేశంలో నీవు ఉంటావు అని యేసయ్య ఆశీర్వదించాడు కదా. కనుక ఇంత లోతైన బ్లెస్సింగ్స్ని, ఆశీర్వాదాలని
అందరూ అర్థం చేసుకోవాలని నా వేదన. సంఘస్థులు అందరూ కూడా వీడప్పుడు పేదోళ్ళమయ్యా, ఆర్థిక ఇబ్బందులయ్యా, అనారోగ్య సమస్యలయ్యా, కుటుంబ సమస్యలయ్యా ఎంతో గిరవేళ్ళాడుతూ ఉంటారు. ఆ సమస్యలను విడిపించడానికి కదా యేసుప్రభువు వారు మన కొరకు ఈ లోకానికి సిలువేయబడింది. ఆ సిలువేయబడినటువంటి అనుభవాలని, ఆయన పొందిన శ్రమలను తలంచుకుంటూ, ఆయన్ని స్తుతించుకుంటా, ప్రార్థించుకుంటా ఈ దొంగలాగా ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుతాలు పొందొచ్చండి. ఈ సందేశం వింటుండగా నాకు కూడా ప్రతి ఒక్క మార్పు చెంది కాల విలువ తెలుసుకొని, సమయ సందర్భాన్ని తెలుసుకొని, దేవుని వేడుకొని ప్రతి ఒక్కరు కూడా దరిద్రతను విడిపించబడాలి. సంఘంలో ఏదైనా దేవుని పనికి కానుకివ్వాలంటే మేము పేదోళ్ళమయ్యా. ఎప్పుడు ఎంతకన్నా పేదోడుకుంటావు? యేసుప్రభు వారు పేదోడుకు ఉండమన్నా నిన్ను. సరైన కానుక ఇవ్వలేకపోతున్నానే, దేవుని పనికి 1,00,000 రూపాయలు ఇవ్వలేకపోతున్నా, ఇటు వెదజల్లలేకపోతున్నానే. కారణం ఏంటి? దరిద్రం, పేదోళ్ళు. ఆ పేదరికం తొలగించబడి నిన్ను ధనవంతునిగా దేవునికి ఇచ్చేలాగా నీవు కోట్లు సంపాదించే వ్యక్తిగా నిన్ను ఆశ్రయించాలనేమో యేసయ్య లోకానికి వచ్చి నీ కొరకు శ్రమను అనిపితే, ఈ శ్రమలో కొంతమంది ఏమో తెలియనోళ్ళు బైబిల్ విరోధులేమో ఆ మూడు మేకులు పీక్కోలేనోడు ఏమి దేవుడు, అందరూ కొడతంటే ఆయన దేవుడైతే ఎదిరించవచ్చు కదా, ఆయన దేవుడైతే అందరిని సాగొట్టచ్చుగా, ఆయన ఎందుకు వచ్చాడు? మానవ పాపాలు అంతకాలంలో పూర్వకాలంలో యేసు రాకముందు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు కూడా జరుగుతుంది కదా, మేకలు గొర్రెలు రక్తాలు చిందిస్తారు. చూడండి, ఆ చోట్ల ఏం చేస్తారు? గొర్రెలను వధిస్తారు, ఆ రక్తాలను ఏదో చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, బైబిల్ పాత నిబంధనలు కూడా అలాగే జరిగింది. ఎవరైనా పాపాలు చేస్తే ఆ పాప పరిహారార్థం ఏం చేసేవాళ్ళండి? గొర్రెల్ని మేకల్ని బైబిల్లో ఉంది. కానీ ఆ రక్తము మనిషి పాపాన్ని తొలగించలేకపోతుందని యేసు ప్రభువే స్వయంగా వచ్చి మనుషులు ఎవరన్నా సెలెక్ట్ చేసుకున్నట్టే మనుషులందరూ పాపులే, పరిశుద్ధుడు అనేవాడు ఎవడు లేడు. అందుకని యేసు ప్రభువే ఆయనే దేవుడిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించి చేయడం. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ కష్టంలో ఉన్నప్పుడు ఆ నిజంగా దేవుడు నమ్మటమే మహా గొప్ప భాగ్యం. ఇది అందరి వల్ల కాదు. చూడండి, ఎవరైనా మనం డబ్బున్న వాళ్ళం అవ్వాలి, ధనవంతులం అవ్వాలి, లేకపోతే ఎవరి మీద ఎటువైపు చూస్తారు చెప్పండి? ఈ లోకంలో ఉన్న మనుషులు పేదోడు మన బంధువుల్లోనే గమనిద్దాం. బంధువులు ఎవరైనా తక్కువ, చాలా భేదోళ్ళు ఉంటారు పాపం, మనలోనే ఎవరైనా ఉంటారు. ఆ భేదాలని ముందుగా పిలిచి వాళ్ళని గౌరవిస్తారా, లేకపోతే డబ్బున్న వాళ్ళని పిలుస్తారా? డబ్బున్న వాళ్ళనే పిలుస్తారు, గౌరవిస్తారు. ఉంగరాలు చేతిలో ఉన్న వాళ్ళకే అన్ని మర్యాదలు ఇస్తారు. కానీ నిరుపేద అయ్యో అంటే అందుకని యేసు ప్రభు వారు మీరు ఏదైనా విందు చేసినప్పుడు మీరు తిరిగి మళ్ళీ మీకు పెట్టేవాళ్ళకి మీరు పెట్టమాకండి. మీకు తిరిగి ఏమి మర్యాద చేయలేని వాళ్ళకి ఇవ్వండి, అది మీకు పుణ్యం ఉంటుంది అని యేసు ప్రభు చెప్పాడు. ఆమేన్. కనుక మనం ఇక్కడ గమనించండి, యేసు క్రీస్తు ప్రభు ప్రేమను అర్థం చేసుకోవటానికి ఈ ప్రత్యేకం. కాబట్టి ఈ కుడివైపునున్న దొంగ యేసు నీ రాజ్యములో నీతో పాటు నన్ను కూడా గుర్తు చేసుకున్నప్పుడు యేసు ప్రభు నేడే నీవు నాతో కూడా ఉంటావని చెప్పి అతనికి వెంటనే బదులు ఇచ్చాడు. అసాధారణకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభుని అంగీకరించాడు. చాలామంది యేసు ప్రభుని నమ్ముకోండమ్మా, చర్చికి రండమ్మా, బాప్తిసం పొందండి అమ్మా అంటే ఏమంటారు తెలుసా? యేసు ప్రభువారు ఈ కష్టాలన్నీ ముందు తొలగించమను, యేసు ప్రభువారు మా జబ్బుల నుండి విడిపించమను, యేసు ప్రభువారు మమ్మల్ని ఒక 10 ఎకరాల పొలంతో ఆశీర్వించమను. ఏం చేస్తారు? ముందు ఒక షరతులో చెప్పండి, పెడతారా లేదా? మరి ఈ దొంగ ఏమైనా పెట్టాడా షరతు? నీ రాజ్యంలో నీతో పాటు నన్ను కూడా గుర్తు
అది ఇందాక ఏదో పాట పాడారు మీరు, ఆ పాట ఏంటి? చాలు యేసయ్య నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. తర్వాత అదిగో నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా. చూసారా, పాట భలే అర్థం ఉంది. అందుకే మీరు ఆ పాడుతుండగా నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ఆమేన్ ఆమేన్. చూసారా, నేనేం కోరుకోవట్లేదయ్యా, నీ కృపే నాకుంటే చాలు, నీ రక్షణ నాకు దొరుకుతుంది, నీ రాజ్యం ఉంటే చాలు, నీ బిడ్డగా నేను బ్రతికితే చాలు అనుకో. తన బిడ్డలకు తన బిడ్డ అయిపోయినాక, ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకున్నాక, ఆయన రాజు అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, నీ అవసరత ఆయన తీర్చడా. ముందు ఏం కావాలి చెప్పండి? ముందు ఆయన ఒళ్ళో దూరిపోవాలి. ఆమేన్. ఆయన ఇంట్లో చేరిపోవాలి, ఆయన సొత్తుగా మారిపోవాలి, ఆయనకి ఇష్టలుగా మారిపోవాలి. మిగతా ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. అందుకని నేడైనా ఈ సందేశం విని ఆ కుడివైపున దొంగ, అయ్యా నీవు చాలు యేసు, ఏ సమయమైనా ఏ స్థితిలో ఉన్నా నీవే నాకు, అదైనాక ఇదైనాక అది వచ్చినాక ఇది, ఎప్పుడు బతుకాలం అంతా ఈ దరిద్రం మాటలో కోరికలు పెట్టుకోండి. ఈలోగా యేసుప్రభువు వచ్చేస్తాడు, ఇది వయసు అయిపోద్ది, నీ రాకడ వచ్చేస్తుంది, అంత కాదు. అలా ఎవరు ఉండొద్దని ప్రేమతో మనవి చేస్తూ నేను కొంచెం ముందుకెళ్ళి ఈ మెసేజ్ ముగిస్తా. చూడండి, దొంగ, ఇతను దొంగ, ఎవరు ఏ ఏ డబ్బు దొంగో ఏ దొంగ. చూడండి, బైబిల్లో కానీ మన లోకంలో ఇలా కొంతమంది దొంగలను మీకు గుర్తు చేస్తాను. చూడండి, గుడి దొంగలు అంటారు. గుడి దొంగలు అంటే ఎవరు? గుళ్ళోయి, చర్చిలోయి కానీ, టెంపులే కానీ, మసీదులో కానీ దోసుకునే వాళ్ళు ఏమంటారు? గుడి దొంగలు. బ్యాంకు దొంగలు ఉంటారు, బ్యాంకులు దోసేస్తారు, ఏటీఎంలు దోసేస్తారు. తర్వాత ఇంటి దొంగలు ఉన్నారు. ఇంటి దొంగలు అంటే మన పిల్లలే మనకు తెలియకుండా ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టినా మరి ఇంట్లో దొంగతనం చేసినట్టే వాళ్ళు. అది తర్వాత భర్తకి, ఇప్పుడు కొంతమంది చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ఎరుకున ఏది చేసినా పర్లా, అది దేవుడు మెచ్చుతాడు. దేవుడు కూడా ఏమన్నాడు? భర్త తెలియకుండా భార్య తెలియకుండా భర్త ఏదన్నా బైబిల్లో నుండి ఒక ఉదాహరణ చెప్తా. యాకోబు గారి యొక్క కూతురు రాహేలు, కాదు, లాబాను కూతురు, అంటే యాకోబు భార్య, యాకోబు యొక్క భార్య, ఆమె పేరేంటి చెప్పండి? రాహేలు. తన పుట్టింట్లో నుండి తన తండ్రికి భర్తకి తెలియకుండా దొంగతనం చేసుకొచ్చింది, ఒక బంగారు విగ్రహాన్ని తీసుకొచ్చేసింది. ఆమె ఏం చేయాల్సిందంటే ముందుగా తన తండ్రికి చెప్పుకోవాల్సింది, నాన్నగారు నాకు ఇది ఇష్టం, నాకంటే నీకు ఇంకెవరు కావాలి, నాకు ఇష్టంగా నేను తీసుకెళ్తున్నానని చెప్పి భర్తకు కూడా చెప్పి వెళ్ళిపోతే ఇక అది దొంగతనం కాదు ఇక అది, అవునా? కానీ ఆమె ఏం చేసింది? తండ్రికి చెప్పలేదు, కొన్ని తీసుకొస్తున్నానని చెప్పి భర్తకి చెప్పలా. అక్కడ సమస్య వచ్చింది. కానీ ఆ దొంగతనాన్ని ఆమె కవర్ చేసి కాపాడుకుందలే. ఒకరు దొరికింది అనుకో, ఏంటి పెద్ద గొడవలు అయిపోవు. మరి ఈ దినాల్లో ఎక్కడ చూసినా కుటుంబాల్లో ఇంట్లో దొంగలు అంటే ఏదో అనుకోమండి. భర్తకు తెలియకుండా భార్య ఏది చేసినా దొంగతనమే. కరెక్టేనమ్మా? మీకు బాగా, అవును, మీరు యథార్థం ఉంటారు, ఆ విషయం నాకు తెలుసు. దేవుడు ఎవరినన్నా ఆశ్రయించి ఏదో ఒక మంచి గుణం చూస్తాడు ఆయన. యేసు ప్రభుని కొంచెం నమ్ముకోవటం, రక్షణ ఆలస్యమైనా ఏదో ఒక యథార్థత ఉంటుంది. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, భాషలో మాట్లాడతారు, భక్తిలో మునిగి ఉంటారు, కానీ అన్ని దొంగ పనులు. కొంతమంది ఉంటారు, నిలువున ఆభరణాలు వేసుకుంటారు, బొట్టు కాటుకలు అన్నీ ధరిస్తారు, చాలా యథార్థంగా ఉంటారు. నేను చూసి అందరిని కూడా. మరి ఇప్పుడు అలాంటి తప్పుడు ఎవరి మీద దేవుడికి ఇష్టం ఉంటుంది చెప్పండి?
నా సంగతి దేవుడికి ఎవరి మీద ఇష్టపడతాడు? దేవుడు నరుని వేషం చూస్తాడా? తెల్ల బట్టలు చూస్తాడు ఆయన? పైన అలంకరణ బట్టి తోసేస్తాడు ఆయన? తోయిడుగా యథార్థతను చూస్తాడు. నాకు ఇదివరకు ఒక ఆమె కృష్ణవేణి గారని ఉండే మన ఇక్కడ హైదరాబాద్లో మరి ఇప్పుడు ఆమె ఎక్కడుందో, ఒకవేళ యూట్యూబ్లో ఆమె ఈ సందేశంగా నిందనుకో సంతోషం. ఆమె అన్నిలో నుండి వచ్చింది. ఎంత ఓపెన్ హార్ట్ అంటే ఎంత తెరవబడిన పుస్తకం. వాళ్ళ భర్త గారు ఇక అలా ఉన్న ఆమె ఏమంటాడు? ఆయన ఇంకా సంతోషిస్తాడు అసలు. వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ఈ లోకపరంగా. కానీ తెరవబడినటువంటి నాకు ఎప్పుడైనా గృహదర్శనానికి భయం వేసి అస్సలు ఆయన నోడు మీరు భయపడమగాడు పాస్ గారు, మా మిస్సెస్ గారు అట్టగా మాట్లాడాడు. ఇక ఆ కుటుంబంలో దేవుడు ఉండక ఎవరు ఉంటారండి? ఇంకా దేవుడే ఉంటాడు. యథార్థంగా ఉన్న చోట దేవుడే నమ్మకం. దేవుని దొంగతనం మా మదర్ పదే సార్లు చెప్పేది మాకు. ఎందుకంటే మా చిన్నప్పుడు మా తండ్రి లేడు కనుక మామూలు లోక సూక్తిలాగా చెప్పేది. అయ్యా అబ్బాయిలు మీరు నాకు నా తమ్ముడికి మాకు చెప్పేది. మరి ఆడి గుర్తులేందో లేనది నాకైతే గుర్తు బాగా. మా అమ్మ చెప్పిన మాటల్లో నీతి మాటలు ఈ మాట బాగా గుర్తు. ఎంత కరువు వచ్చినా కానీ ఏ పరిస్థితినైనా సరే దొంగతనం మాత్రం చెయ్యొద్దు. ఎట్లాంటి పరిస్థితులు అబద్ధం ఆడమాక, మోసం చేయమాక, నమ్మిన వాళ్ళని మోసం చేయమాక. ఈ 3 సైతానులో నుండి వచ్చిన మా స్వభావాలని మా అమ్మ చెప్పినాక యోహాను సువార్త 10వ అధ్యాయం చూస్తే అక్కడున్నాయి సైతాను స్వభావాలు ఇవన్నీ. వాడు దొంగ అని అన్నాడు దేవుడు. ఎవరు దొంగ అంట? అపవాది. వాడు ఉంది కదా. రెండవదిగా అబద్ధమునకు జనకుడు అంట. అబద్ధాన్ని సృష్టించేవాడు వాడే. అబద్ధాలు ఆడేవాళ్ళందరూ దయ్యం బిడ్డలే, ఈ డౌట్ లేదు. మీరు ఈ బైబిల్ పట్టుకొని బాప్తిస్మం పొంది ఏమన్నా ఉండే. అబద్ధం అనేది ఆడకూడదు. దొంగతనం అస్సలు ఎందుకు పని? కనుక ఈ దొంగ రక్షణ పొందాడు. అందుకని నేను దొంగల గురించి భయపడుతుంది. ఇంటి దొంగవా, గుడి దొంగవా, లేకపోతే బ్యాంకు దొంగవా, ఇంకో దొంగలు ఏంటంటే మానవ దొంగలు ఉన్నారంట. మనుషుల్ని దొంగలిస్తారు. దాన్ని ఏమంటారు? కిడ్నాప్. తెలియదండి, చూస్తున్నారు కదా పిల్లల్ని కిడ్నాప్. ఇంకా ఎక్కడన్నా డబ్బు బాగా కోట్లు ఉన్న వాళ్ళు కూడా కిడ్నాప్ చేసి దోసేసుకోవట్లా మనుషుల్ని కిడ్నాప్ దొంగతనం. ఇంకా విచిత్రం ఏంటంటే పశువుల దొంగలు కూడా ఉన్నారు. ఊళ్ళల్లో ఎక్కువగా ఈ వార్తను పడుతుంది. పొలాల్లో పశువులు వెళ్ళిపోయి తప్పిపోయినాయి మా గేదెలని ఊర్లన్నీ తిరుగుతారు. ఎక్కడెక్కడెక్కడ పశువు పాడి గేదెలు దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు. సరే ఇక్కడైతే హైదరాబాద్ సిటీలో ఏ దొంగతనాలు అంటే మనం ఎన్ని కుక్కలు దొంగతనం, పెంపుడు కుక్కల్ని దొంగతనం చేస్తాం. ఇంట్లేదా? మీరు ఇంటున్నారు, మర్చిపోతున్నారు. కనుక నువ్వు ఏ దొంగవైనా ఇక తర్వాత గుడి దొంగలంటే దేవుని దగ్గర దొంగలు. మీకు ఈ మాట మలాఖీ గ్రంథం 3వ అధ్యాయం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడో దొంగతనాలు చేస్తున్నారు కానీ నా దగ్గర కూడా దొంగతనం చేస్తారు మీరు అని 3వ అధ్యాయం మలాఖీ గ్రంథంలో అంటాడు. ఏం దొంగతనం చేస్తున్నాం ప్రభా అని అంటే దశంభాగాలు ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారు అని అంటున్నాడు. నా దగ్గర మీరు ఎక్కడెక్కడో దొంగలైతే దొంగలు కాదు, నన్నే దోసుకుంటున్నారు. నాది నాకు ఇవ్వకుండా మీరు దోసేసుకుంటారు. దశంభాగం మీరు మలాఖీ గ్రంథం 3వ అధ్యాయంలో 9, 10, 11 వచ్చిన చదువుకోండి. అక్కడ ఉందో లేదో చూడండి. మీకు ఇంకా చాలా వచనాలు ఉన్నాయి కానీ నేను టూకీగా చెప్తాను, లోతులోకి వెళ్ళట్లేదు, మీకు అర్థమైపోతుంది. మరి మీరు దొంగ అయ్యున్న వాళ్ళని దేవుడు ఎలా దొరలగా చేస్తాడు? ఈరోజు నా ప్రసంగం ఏంటంటే నువ్వు దొంగవా దొరవా? నువ్వు దొంగతనం చేయలేదు, నువ్వు దొరవే. నేను దొరలాగా బతకాలని నువ్వేం ఆశించక్కల. నీ దొరలాగానే బ్రతికిస్తాడు దేవుడు. ఆమేన్. మనల్ని గౌరవించమని, నమస్కారం చేయమని
మనల్ని ప్రేమించమని, మన విలువను గుర్తించాలని, గ్రహించమని మనుషులు ఎవరికి మనం చెప్ప, దొరలాగా ఉండు, రాయల్టీగా ఉండు. నువ్వు దొరగా దేవుడిని చేస్తాడు యేసుప్రభు వారు, రాజుల్లాగా చేస్తాడు, అధికారుల్లాగా చేస్తాడు. నువ్వే ఒక బాసులాగా ఉంటావు. నీకు అందరూ తాళపు చేతులు నీ చేతికి ఇస్తారు. నువ్వు దొంగ బాబు, నువ్వైతే మాకు నమ్మకం అని నీ పేరు నీ దగ్గరే లక్షల డబ్బు పెట్టి ఇదిగో నీ దగ్గర ఉంచున్నాయన మేము అడిగినప్పుడు ఇవ్వంటారు. ఉన్నాయా మరి ఈ గుణాలు మనలో? మనుషులు గుర్తిస్తున్నారు మనల్ని అట్లా? దాపరకం లేకుండా చెప్తున్నా, నన్ను అలా గుర్తిస్తున్నారు. ఎందుకు? నాకు ఆశ్చర్యం వేస్తుంది. అన్నీ చెప్పకూడదు, అన్నీ చెప్తారు, నా అండర్లో ఉంచుతారు. మనలో ఆ దొంగ బుద్ధి లేకపోతే అందరూ మనల్ని దొరలాగానే చూస్తారు. గుర్తుపెట్టుకోండి. ఆమెన్ అనరే. దేవుడికి మహిమ కలుగుగాక. అనేక చోట్ల కానీ నీ చెప్పటకి అంటే నన్ను నేను గొప్ప చేసుకుంటున్నట్టు ఉంటుందని నేను చాలా మానేస్తున్నాను, ఊరినే చెప్తున్నాను. కనుక మనం ఎలా ఉండాలి అంటే, ఏదైనా ఒకవేళ గతంలో మనం అలాంటివి ఏదైనా ఉన్నాయా, ఎట్టి పరిస్థితులు కూడా ఆ స్వభావం అనుకోవద్దు. దేవుని దగ్గర గుడి దొంగలాగా ఉండమాకండి, ఇంటి దొంగలాగా ఉండమాకండి. ఇంటి దొంగ ఉన్నావంటే ఇంటికి నువ్వే కన్నం వేసుకుంటున్నావు అని అర్థం, అంతే కదా. నీ పిల్లోడో ఇప్పుడు భార్య భర్తలో ఉన్నారు, తాగుబోతుడు భర్త ఉంటాడు అనుకో, భార్య ఎంతో బుద్ధిగా డబ్బు దాచింది, భార్యకు తెలియకుండా తీసుకెళ్ళిపో తాగేస్తాడు. ఎక్కడ కన్నం వేస్తున్నాడు వాడు? తన ఇంట్లోనే కదా. భార్య ఏమో కష్టపడి దాసుద్ది, భార్యకు తెలియకుండా లేదా భార్య మీద దాడి కొంత తెలియకుండా తీసుకెళ్తూ అలా మోసం చేస్తున్నావు. ఒక పిల్లలు ఎవరన్నావని నీ ఇంటిగా నువ్వు కన్నం వేసుకుంటున్నావు, మరి ఆ ఇల్లు ఎట్టా పైకి వస్తుంది? దొంగలాగా ఉంటావా? ఉండమాకండి. ఈ దొంగలాగా యేసు నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుప్రభు ఏమన్నాడు? ఇప్పుడు నా రాజ్యం అక్కడ ఉంది, మీ మధ్య కూడా నా రాజ్యం ఉంది. ఇదే ప్రార్థనలో, ఉపవాస ప్రార్థన కానీ, ఆదివారం ప్రార్థన కానీ, కూడికలో మనం అందరం కలిస్తామే, ఇదే దేవుని రాజ్యం అని యేసుప్రభు చెప్పారు. ఇదిగో మీ మధ్య నా రాజ్యం ఉంది, నా రాజ్యంలో మీరు ఆనందంగా ఉండండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి, సంతోషంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహం చేయండి, నన్ను ఆరాధించుతూ ఉండండి. ఏ సమయమైనా ఏ స్థితిలో ఉన్నా నన్ను పూజించండి, ప్రార్థించండి, మిమ్మల్ని మీ ఊహలకు అందని విధంగా నేను ఆశ్రయిస్తానని ప్రభువారు మనకు వాగ్దానం చేసి. ఆమేన్. కనుక అలా మనము దేవుని ఎదుట మన నమ్మకాన్ని గడుపుదాం. ఆయన ఇచ్చిన దానిలో ఆయన ఎంతో ఇవ్వట్లేదు. 10 రూపాయల్లో 1 రూపాయి తీసి నాది కాదని పక్కన పెట్టండి. జస్ట్ యేసు ప్రభు మీద మనకు నమ్మకం ఉందని ఒక చిన్న సింబల్, గుర్తు. అలాగే మనకు ఆహార పదార్థాలు అన్నీ మనం తెచ్చుకున్నప్పుడు అవి కొంచెం అంత అంటే ఈ ఆహారం తినటానికి ఆ ప్రభువే నాకు ఇచ్చాడని ఒక ఆయన మీద ఉన్న గౌరవం తలచి. తర్వాత ఇంకొకటి, మీరు ఎప్పుడైనా శ్రేష్టమైన రుచికరమైన ఆహార పదార్థాలు మంచిగా వండి, ఏమండి ఇది పాస్టర్ గారి గురించి చెప్తున్నా, మీరేమన్నా అనుకోండి, బైబిల్లో ఉన్నది చెప్తున్నా. మనం ఉపదేశించే వారికంట ఏం చేయాలంట, శ్రేష్టమైన పదార్థాల్లో మనం ఏం చేయాలంట, వారికి వడ్డన చేయాలి. పాస్టర్ గారిని పిలిస్తే అందరితో పాటు పాస్టర్ గారిని పిలిచి అందరితో పాటు ఎట్టవుతాడు పాస్టర్ గారు చెప్పండి? వాక్యమందు ప్రయాసపడుచున్నటువంటి ఈ దైవజనుడిని ఏం చేయాలి చెప్పండి? వాక్యములో బహుగా ప్రయాసపడుచున్న ప్రార్థిస్తున్న దైవ ప్రతినిధిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రత్యేకమైన పదార్థాలతో ఆయన్ని సేవకుడిని ఏం చేయాలి చెప్పండి? సన్మానం చేయాలి. ఇది కూడా బైబిల్లో 1 తిమోతి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూడండి. నేను చెప్పే అన్ని లేఖన ఆధారంతోనే చెబుతున్నా. ఆమేన్. ఒకటేమో దశంభాగం చెప్పండి, రెండవది ప్రథమ ఫలం, మూడవది దైవజనుల ప్రత్యేక శ్రద్ధ.
అందుకని ఒక సునేమి గనురాలు ఏం చేసిందంటే సేవకుని శ్రద్ధాభక్తులు. ఓకేనా? ఈ సందేశాన్ని మీకు లేఖనాల రూపంలో ఉన్నా సరే. తర్వాత నేను చెప్పే ఈ మాటలు ఏంటంటే, యేసు ప్రభువారు ఏ స్థితిలో ఉన్నా కానీ, ఏమండి, ఒక తల్లిదండ్రులు ఏ స్థితిలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, కష్టకర పరిస్థితుల్లో ఉన్న, తిండికి లేకపోయినా, బట్టకు లేకపోయినా, ఉండటానికి లేకపోయినా, తమ పిల్లలకి ఏం చేస్తారు చెప్పండి? మన పిల్లలకి ఏం చేస్తాం? ఎన్ని బాధలు మనకు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి మాత్రం ఏ బాధ తెలియకూడదని ఏం చేస్తాం? తెలుసు మీకు అన్ని అనుభవం అందరికీ తెలిసినటువంటి వాళ్ళని ఎంత ప్రేమిస్తాం. మన యేసయ్య కూడా ఒక్క చిన్న ఉదాహరణ చాలు. మన ప్రభువు కూడా ఆయన ఆ బాధ కూడా మన గురించే కష్టపడుతూ, శ్రమపడుతూ, ప్రాణం అర్పిస్తూ మనల్ని కౌగిట చేర్చుకుంటున్నాడు. మనల్ని మమ్మీ ఆకలి, డాడీ అని అడుగుతున్నాడు. అమ్మ మంచిదమ్మ, ఇగో నీకోసమే కదా ఈ కష్టపడేది, నీకోసమే కదా ఈ డ్యూటీ చేసేది, నీకోసమే కదా ఈ శ్రమపడేది, నీ గురించే కదా నేను ఉపవాసాలు తిండి లేకుండా పస్తులు ఉంటున్నాను కదా అని అన్నము. ఆ టైంలో ఉండమ్మా, మమ్మీ ఆకలేస్తుంది, డాడీ మీ గురించి కదా నాన్న అని సీరియస్ అవ్వం. ఆ టైంలో ఆ పిల్లల్ని ఆదుకుంటాం. మనం ఎంత బాధపడతామో అది మనకు తెలుసు, దేవుని తెలుసు. మరి యేసు ప్రభు కూడా నిన్ను ఎన్ని శ్రమలు మన కొరకు అనుభవిస్తున్నా నీ ప్రార్థన ఆలకించేవాడు, నీ కేకలు వింటాడు, నిన్ను చేర్చుకుంటాడు. నోరు తెరిచి, ప్రభువా యేసు, నీ రాజ్యములో, నీ ఆశీర్వాదాల్లో, నీ జీవనంలో, నీ వాగ్దానంలో, నీ ప్రేమలో నన్ను కూడా గుర్తు అయ్యా. ఎంతోమంది ధనికులు చేసావు, ఎంతోమంది కోటీసులు చేసావు. నేను చూస్తున్నాను ఎంతోమంది నిన్ను నమ్ముకుని దీవించబడి అందరూ సాక్ష్యం చెప్తున్నారయ్యా. నేను కూడా చెప్పేలాగా నాకు సహాయము చెయ్యవా? ఒక పేద దంపతులు అంటే చర్చికి వెళ్ళేవాళ్ళు, ఆమె చెప్పింది సాక్ష్యం. కుక్కడపల్లిలో ఉంటారు, అందరూ చర్చికి వెళ్ళేవాళ్ళంటే వీళ్ళు చాలా నలుగురు పిల్లలు వేసుకుని చాలా పేద స్థితిలో చాలీ జీతాలతో చర్చికి వెళ్తున్నారు. అన్నిలు యేసుప్రభువుని నమ్ముకున్నారు. ఎట్లనో వెళుతూ వస్తూ ఉంటుండగా ఆమె చెప్పింది నాకు, లేడీ నేను ఇట్లా అనుకొని ప్రార్థన చేసిన బాయా, ముందైతే మరి వాళ్ళందరికీ ఇస్తున్నాడు, నాకు ఎందుకు అట్లా అనుకున్నా. ఇక అట్లా అనుకోలేదు. అప్పుడు ఒకటి అనుకున్నా, ఓ యేసు ప్రభువా, అదిగో వాళ్ళని దీవించావు అందుకు స్తోత్రం, వాళ్ళకి అది ఇచ్చావు నీకు స్తోత్రం. మా ముందే వాళ్ళు ఎంతో పేదోళ్ళు, ఎంతో గరీబోళ్ళు, కానీ వాళ్ళని ఎంత దీవించావు. మీరు నిజమైన దేవుడు అని నేను నమ్ముతాను. అలాగే నేను కూడా వాళ్ళలాగా నేను నీ కొరకు ఆశ్రయించబడి అందరి ఎదుట సాక్ష్యం చెప్పేలాగా నన్ను, నా కుటుంబాన్ని దీవించవా అని ప్రార్థన మొదలెట్టిందంట. మొదలెట్టేసే వరకు దేవుడు వాళ్ళని ఇప్పుడు మరి చాలా 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 అంటే చాలా ఆస్తిపరులుగాను అన్ని విషయాలు బలపరిచి పిల్లల్ని అమెరికా అన్ని తీసుకెళ్ళిపోవటం మా ఊహలకు అందని విధంగా దేవుడు ఆశింది. కనుక ఈ ప్రత్యేక దినాల్లోనైనా ఒక ప్రత్యేక ప్రార్థనతో ప్రతి ఒక్కరము దేవుని ఆశ్రయించేద్దాం. ఆమేన్. దేవుడు అలాంటి కృపను ఈ సందేశం మనందరికీ ప్రభు దయచేయును గాక. చివరగా ఆ మాట ముగించుకుంది, ఈ ప్రసంగం ముగించుకుంది. ఏమన్నాడు దొంగ చెప్పండి? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను యేసు ప్రభు ఏమన్నాడు? నా రాజ్యం మీ మధ్య ఏముందన్నాడు. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మెస్సియా గ్రేస్ మందిరం, ఐపీసీ మందిరంలో ఉన్నామని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఎక్కడున్నట్టు? ఆయన రాజ్యంలోనే ఉన్నాం. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్నాం. మనం ఏం చేయాలి? ఆయన నీతిని, రాజ్యాన్ని, వాక్యాన్ని ఎదగాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చెప్తాం? మనకేమున్నాయి అన్నీ కూడా ప్రభువే. విశ్వాసం ఉంచండి, ఎవరిని చూడమాకండి, కురింగిపోద్దు. అక్కడున్న పరిస్థితులను చూడాలి. దొంగ యేసు దేవుడు అని తెలుసుకున్నాడు. ఆ యేసు ప్రభుని ఒరిజినల్గా చూసినా మళ్ళీ అతను ప్రార్థన చేయలేడు. యేసయ్య రూపం కూడా అక్కడ బాగాలే. కానీ ఆయన గొప్పతనం ఇన్నర్గా అంతరంగం చూశాడు. యేసు ప్రభు వారు ఎలాంటి గొప్పది, ఆయన చేసిన కార్యాలను బట్టి మన దేవుడు కూడా ఎంత గొప్పవాడో మనం తెలుసుకుని ఆ ప్రార్థన మనం చేద్దాం తప్ప మనుషులు ఎవరిని పట్టించుకోవద్దు. దేవుని వైపే చూద్దాం. దేవుడే మనందరికి జయాన్ని ప్రభు అనుగ్రహించి
దొరలాగా జీవింపచేయును గాక. ఎక్కడ మనము దొంగతనం అంటే బయట ఎక్కడో దొంగతనం చేయమయ్యా మేమన్నాను మాకండి. బయట దొంగతనాలు చేసేవాళ్ళ సంగతి మీకు ఇంత చెప్పే. గుడి దొంగలు ఉన్నారు, ఏమన్నారు, బ్యాంకు దొంగలు ఉన్నారు, రకరకాల దొంగలు ఉన్నారు, మీకు ఇవన్నీ తెలుసు. కానీ దేవుని దగ్గర దొంగతనం కూడా చేయొద్దు. ఆమె యథార్థంగా ఉండండి. ఒకవేళ ఉన్నా దేవా నన్ను క్షమించమని అడగండి. ఒక దొర అంటే ఒక ఉన్నతమైన స్థితి, రాజులాగా, ఒక బాసులాగా, ఒక హీరోలాగా, ఒక నిజాయితీతో దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. దేవుడు తన కృప మనకు అనుగ్రహించునుగాక.